మనతో పాటు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు. మాట్లాడదాం. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టహాసంగా అక్కడ డల్లాస్లో జరుగుతుంది. అయితే దానికి కేటీఆర్ కూడా హాజరవ్వడం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యంగా 4 కోట్ల ప్రజలను అంటే కేసీఆర్ చావునోట్ల తలకాయ పెట్టి తెలంగాణను సాధించాడని చెప్పేసి అన్నాడు. సో మాట్లాడదాం అన్న, నిజంగానే కేసీఆర్ చావునోట్ల తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడా? మీరు ఒక మాట చెప్తాను, మీకు రాజకీయం చేసే ప్రతి వ్యవహారంలో కూడా మీరు చేస్తారా ఎవరు కాదు, ముఖ్యం కాదు. మీరు తెలంగాణ రాష్ట్రంలో సభ్యులుగా పనిచేస్తున్నారు, శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు. చలో చాలా మంచిది, మీరు విదేశాలకు వెళ్ళారు. అక్కడ కూడా మీరు తెలంగాణ ఎందుకు అవమానపరుస్తున్నారు? టెక్సాస్ లో మరొక తెలుగు రాష్ట్రం ఉంది, ఒక రైట్, చాలా మంచిదే. కానీ టెక్సాస్ పక్కన గంటర్ ఒక ఊరు ఉంటది, అది గంటర్ కాదు, అది గుంటూరు అని చెప్పి అంటారు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో గుంటూరు ఇక్కడ ఉందా? ఉంటే ఆయన చెప్పిన మాటకు నేను ఎక్కిపిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పేరు కానీ, వరంగల్ పేరు కానీ, కరీంనగర్ పేరు కానీ, ఓ జియోసే గద్వాల్ పేరు కానీ చెప్పలేని కల్వకుంట్ల తారక రామారావు గారు మీ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ రాష్ట్ర పుట్టుకని, వ్యవసాయాలను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే గుంటూరు ఎందుకు వస్తుంది అంటే, గుంటూరులో మీరు చదువుకున్నారు కాబట్టి మీ తెలంగాణ ముల్కికి మీ వ్యవహారాలు సరిపోవు. కాబట్టి తెలంగాణ ముల్కి అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం చదువుకుంటారో వాళ్ళు తెలంగాణ వాస్తవ్యులు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకోలేరో వాళ్ళు తెలంగాణ వాస్తవ్యులు కానే కారు అని చెప్పి గతంలో ముల్కి యొక్క నిబంధనలు ఉన్నాయి. ఆ ముల్కి నిబంధనలు పెడితే తెలంగాణ రాష్ట్ర పౌరులుగా, తెలంగాణ రాష్ట్ర సభ్యునిగా కల్వకుంట్ల తారక రామారావు గారు అనర్హులు.